ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనం. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అంత గొప్ప మాట అండి. ఈరోజు ఆదివారం ప్రభుదినం. ఎంతమంది ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నారు? ఎంతమంది ప్రభు మాటలు విని పాటించడానికి వెళ్తున్నారు? ఒకవేళ నువ్వు ప్రభువును ఆరాధించడానికి, ఆయన మాటలు విని పాటించడానికి వెళ్తున్నట్లయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డవని అర్థమవుతుంది. కాబట్టి ఈ వాగ్దానం నీకే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగునే నీ పిల్ల తరమును ఆయన నీతి ఉంటుందంట. నీ పిల్లలందరూ కూడా చెడ్డ మార్గంలో పోకుండా నీతి మార్గంలో నడుస్తారు. ఎంత భాగ్యం! ఆ భాగ్యం ఎవరికి దక్కదు. పిల్లలు పుడితే ఎలా పెరుగుతారో, ఎలా ఉంటారో అని చింత, భయం, బాధ, వేదన. కానీ నీవు దేవుని యందు భయభక్తులతో నడవడం వలన నీ పిల్లలు ఆయన నీతి ప్రకారం నడుస్తారు. అంటే నీతిమంతులుగా నడుస్తారు, దేవుని బిడ్డలుగా నడుస్తారు. అనేక మందికి గొప్ప వ్యక్తిని పరిచయం చేసే విధంగా బ్రతుకుతారు నీ బిడ్డలు. అలాగుననే నీకు, నీ పిల్లలకు యుగయుగముల వరకు ఆయన కృప తోడుగా ఉంటుంది. కృప ఉంటే చాలండి, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనవచ్చు. కృప ఉంటే చాలండి, ఎంత వేదనైనా భరించవచ్చు. కృప ఉంటే చాలు, చావును కూడా గెలవగలుగుతాం. అటువంటి కృప దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండేవారికి మాత్రము దేవుడిస్తాడు. అందుకే ఏమిచ్చాడు అని అనుకుంటే గనక కృపనిచ్చాడని దేవుడు చెప్తున్నాడు. ఏమిచ్చాడని నీవు అనుకుంటే గనక నీ పిల్ల తరం అంతా నీతిగా బ్రతుకుతారని దేవుడు చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడ దొరుకుతుందండి? మనం చనిపోయే లోపల దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిద్దాం. దేవుడిచ్చే యుగయుగముల కృప పొందుకుందాం. మన పిల్లలందరూ నీతిమంతులుగా తీర్చబడడానికి కారణమవుదాం. దేవుని మహిమపరచుదాం, దేవుని బాటలో నడుద్దాం. దేవుని పేట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ఎవరైతే నాన్న తండ్రి ప్రార్థిస్తున్నారో వారందరూ కూడా నాన్న తండ్రి యుగయుగముల కొరకు నాన్న నీ కృప వెంబడి కృప నాన్న తండ్రి, అలాగనే వారి పిల్ల తరము వరకు నాన్న తండ్రి నీ నీతిని వారి వెంట పంపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప కార్యం జరిగించండి. నీ బిడ్డలు భయభక్తులతో నడిచే బిడ్డలుగా ఉండుటకు నీ కృప కనికరమును దయచేయమని, ఇహలోక సంబంధమైనది ఆశించకోకుండా ముందు ఇచ్చేదాని కొరకు కూడా ఆలోచించి ఎందు భయభక్తులు నిలిపి అందరికీ కొనసాగించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.